మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రధానమైంది ఇప్పుడు రాశి ఫలాలు. ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది, మనకు ఒక రాశి ఉంటుంది. ఈ సంవత్సరం ఈ 12 రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మంచి చెడు అన్నీ జరుగుతుంటాయి కదా. ఎలా ఉంది ఈ రాశుల వారికి? మేషరాశి వారి ఆదాయం 8, వ్యయం 14, ఖర్చు పూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరం మనసు ఆనందంగా ఉంటుంది. కీర్తి ధర్మ కార్యాలు చేయుట జరుగుతాయి. సర్వ కార్యముల యందు జయం, మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ సంవత్సరం. సంతాన ప్రాప్తి, నూతనంగా వివాహమైన వధువులు ఇద్దరికి కూడా సంతానం కలుగుతుంది. ప్రయత్నించిన కార్యాలు జయంగా ఉంటాయి. భూలాభం, అన్ని యందు కూడా లాభం కలిగి ఈ యొక్క మేషరాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారం చేసుకునే వారి రాశిలో గొప్పగా లాభాలు వస్తాయి. రైతాంగానికి అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి. కోర్టు కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలమైన కాలమని చెప్పవచ్చును. విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చును. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. వృషభ రాశి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరము ఉద్యోగస్థానంలో స్థాన చలనం, ఉద్యోగస్తుల నుంచి ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా అధిక ప్రయాణం, సంబంధం లేకుండా ప్రయాణం చేస్తారు. అయితే గృహంలో శుభకార్యాలన్నీ కలిసి వస్తాయి. రైతాంగానికి స్వల్పంగా పంటలు పండుతాయి. ఈ రాశి వాళ్ళకి కొంచెం అనారోగ్యం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. కోర్టు కూడా ప్రతికూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలం. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వద్దన్న చోటకే ట్రాన్స్ఫర్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశి వారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి. అంటే మీకు దగ్గర ఏ దేవాలయం ఉంటే నిత్యం ఆ దేవాలయానికి పోతూ దైవానుగ్రహాన్ని పొందుతూ ఉండాలి. తర్వాత మిథున రాశి, ఈ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరం సౌఖ్య జీవితం, విశేషంగా జీవిస్తారు, ఆనందంగా ఉంటారు. గౌరవాభివృద్ధి, గౌరవం ఎక్కువగా ఉంటుంది. శత్రు నాశనం, శత్రువు ఎవరు ఉంటే ఎవరు ఉండరు. సర్వ కార్యముల యందు జయం, ఏ పని పట్టుకున్నా జయప్రదంగా ఉంటుంది. నూతన గృహ ప్రాప్తి, సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము. రైతాంగానికి అన్ని పంటలు కూడా బాగా ఫలిస్తాయి. కోర్టు కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పవచ్చును. విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చును. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, పూజ్యం 6, అవమానం కూడా 6. ఈ రాశి వారికి సంవత్సరము బంధువులతో విరోధం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అన్ని కార్యాలు శుభప్రదంగా నెరవేరుతాయి. అయితే కొంచెం అనారోగ్యము, భయం ఏర్పడుతుంది. ఎందుకని? ఎక్కడ చూసినా ధనమే, ఏది పట్టుకున్నా లాభం. ధనం విపరీతంగా సంపాదిస్తారు. దానివల్ల ఏంది, ఈ ధనమంతా ఏమైపోతుంది, ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, నిద్ర పట్టగా రకరకాలైన బాధలతో ఉంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి నిద్ర పట్టి అనారోగ్యం లేకుండా ఉండాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వారికి చెప్పేయండి. వాళ్ళు సగం ధనం పట్టుకెళ్ళిపోతారు మీ దగ్గర నుంచి. అప్పుడు ఆనందంగా ఉంటారు, అనారోగ్యం లేకుండా ఉంటుంది. అలా చెప్పకుండా ఉంటే వాళ్ళే తనిఖీ చేసి మీ దగ్గరకు వచ్చి సగం డబ్బు వాళ్ళు తీసుకెళ్తారు. ముందే చెప్పారంటే ఆనందంగా ఉంటుంది. ఇళ్లలో అన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. రాజకీయ నాయకులకి మంచి యోగ కాలం. విద్యార్థులకి ర్యాంకులు వస్తాయి. కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంది రాశి వారికి. ఉద్యోగస్తులకి ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాబట్టి ఆనందభరితంగా ఉంటుంది. దైవానుగ్రహం ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉన్నది. సింహరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, పూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరము భూలాభం. అంటే మనం లాభము అందాయం చూసుకుంటామండి. ప్రధానమైంది ఏంటంటే గ్రహ కుండలి. మనిషికి గ్రహాలు ప్రతి వారికి కుండలి ఉంటుంది.
మనకి ఈ సంవత్సరం కుండలి ఎట్లా పనిచేస్తుంది అనేదే ప్రధానమైంది. ఈ రాశి వారికి భూలాభం, మంచి భూములు కొనుక్కోవటం, నూతనంగా గృహాలు కొనుక్కోవటం, ఇటువంటివన్నీ చేస్తారు. గృహప్రాప్తి, నూతన గృహప్రాప్తి, శుభకార్యాలు, పెళ్లిళ్ళు చేయటం ఇది జరుగుతాయి బాగా ఇళ్లలో. సర్వత్రా అంతా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. విద్యార్థులకి ర్యాంకులు వచ్చును. రైతాంగానికి అన్ని పంటలు కూడా విశేషంగా పండుతాయి ఈ రాశి వారికి. అయితే రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం కష్టకాలంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కూడా ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు. ఈ రాశి వారు కూడా నిత్యం దైవానుగ్రహం పొందాల్సి వస్తుంది. కన్యా రాశి, ఈ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరం నూతన గృహప్రాప్తి, నూతనంగా ఇల్లు కొనుక్కోవటం, ముష్టాన్న భోజనాలు, విశేషంగా భోజనం చేస్తారు. విదేశీ ప్రయాణం, విదేశీ పోవాలనుకున్న వాళ్ళు ప్రయాణం చేస్తారు. అన్ని కార్యములు ఎందుకు జయం కలుగుతుంది. విద్యార్థులకి ర్యాంకులు వచ్చును. ప్రభుత్వ ఉద్యోగస్తులకి క్యాన్సర్లు వస్తాయి. రాజకీయ నాయకుడికి మంచి యోగ కాలం ఈ రాశి వారికి. ప్రజల్లో పలుకుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. రైతాంగానికి అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. తులారాశి, తులారాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలమైన సంవత్సరము. సకల కార్యమేందు జయం కలుగుతుంది. అయితే కొంచెం అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సూక్ష్మమైన బుద్ధి, మంచి ఆలోచన ఉంటుంది. శత్రువుల యందు జయం, నూతన గృహప్రాప్తి. రాజకీయ నాయకుడికి మంచి యోగకాలం ఈ రాశి వారికి. కోర్టు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి ర్యాంకులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటకే ట్రాన్స్ఫర్లు అవుతాయి. రైతాంగానికి స్వల్ప పంటలు పండుతాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, పూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరం సకల కార్యములందు జయం కలుగుతుంది. మంచి ఆరోగ్యంగా ఉంటారు. నూతన గృహప్రాప్తి, విదేశీ ప్రయాణం, గృహంలో సకల శుభకార్యాలు నెరవేరుతూ ఉంటాయి. రాజకీయ నాయకుడికి అఖండ విజయం, మంచి యోగం. రైతాంగానికి అన్ని పంటలు కూడా బాగా పండుతాయి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు కూడా దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. ధనుర్రాశి, ధనుర్రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరము సకల శుభకార్యాలు నెరవేరుతాయి. ఇంట్లో ఏ కార్యం పట్టుకున్నా జయం, భూలాభం, గృహాలు నూతనంగా నిర్మించుకోవటం, ఆనందదాయకంగా ఉంటారు. విదేశీ ప్రయాణం, నూతన వాహన ప్రాప్తి. రాజకీయ నాయకులకి మంచి యోగ కాలం. విద్యార్థులకి ర్యాంకులు వస్తాయి. కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంది. రైతాంగానికి అన్ని పంటలు పండుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్లు అవుతారు. ఈ రాశి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. మకర రాశి, మకర రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, పూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరము స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ముద్దన్న చోటకే ట్రాన్స్ఫర్ చేస్తారు గవర్నమెంట్ బాగా. అందువల్ల కొంచెం అనారోగ్యం పడతారు, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకుడికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులు వస్తువులు నిల్వ చేస్తారు, లాభానికి అమ్ముకుందామని. గవర్నమెంట్ వారు పట్టుకొని తీసుకెళ్తారు. కాబట్టి నిల్వ చేయకండి, విక్రయించుకుంటేనే మీకు లాభం, లేదంటే నష్టపోతారు. ఈ రాశి వారు గృహంలో సకల శుభకార్యాలు నెరవేరుతుంటాయి. అన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. కోర్టు మాత్రం ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు ఈ రాశి వారికి. విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. బాగా చదివితే కానీ ఉత్తీర్ణత పొందడానికి వీల్లేదు. కాబట్టి ఈ రాశి వారు కూడా మీకు అనుకూలంగా ఉండే దేవాలయాల దగ్గరికి పోయి నమస్కారం చేసుకుంటూ దైవానుగ్రహాన్ని మీరు
పొందాల్సి వస్తుంది. కుంభరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, పూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం కష్టకాలమని చెప్పవచ్చును. బంధువులతో విరోధాలుంటాయి, అనారోగ్యం కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. గృహంలో శుభకార్యాలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగస్తులకి ప్రభుత్వం వారి చేత ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులకి ర్యాంకులు వచ్చును. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలం ఈ రాశి వారికి. రైతాంగానికి మాత్రం స్వల్పంగా పంటలు పండుతాయి. దైవానుగ్రహాన్ని ఈ రాశి వారు ఎక్కువగా పొందాల్సి వస్తుంది. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గృహంలో సకల శుభకార్యాలు నెరవేరుట, కుటుంబ సౌఖ్యము, నూతన గృహ ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి, రాజకీయ నాయకులకి మంచి యోగ కాలము, విద్యార్థులకంతా ర్యాంకులు వచ్చును, రైతాంగానికి అన్ని పంటలు సమృద్ధిగా పండును. ఈ రాశివారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. మన ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం యోచించగా 56 రూపాయలు ఆదాయం వస్తే 62 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి సమస్త ప్రజలు కూడా ఈ క్రోధనామ సంవత్సరాల్లో ఆనందంగా ఉండాలని, విశేషంగా ఉండాలని, అనారోగ్యం లేకుండా ఉండాలని మీ అందరికి కూడా వేదాశీర్వచనం చేస్తున్నాం. శతం జీవశరదో వర్ధమానయుక్తపనిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.